కొద్ది రోజుల క్రితం మార్కాపురం సమీపంలో బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఈ 14 నిండు ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. హరికృష్ణ ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు మృత్యు శకటంలా మారి 14 మంది ప్రయాణికులను సజీవ దహనం చేసినటువంటి కేసులో పోలీసులు తాజాగా కీలక పురోగతి సాధించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నటువంటి బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు ఇప్పుడు అరెస్టు చేశారు. ఈ విషాదకర సంఘటన మార్చి 26న తెల్లవారుజామున మార్కాపురం మండలం రాయవరం సమీపంలో చోటు చేసుకుంది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వైపు వెళ్తున్నటువంటి ఈ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమవ్వడం అన్నీ కూడా కనురెప్పపాటులో జరిగిపోయాయి. బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అంచనా వేయగా అందులో 28 మంది గాయాలతో బయటపడి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇంకొంతమంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సులోని యాంత్రిక లోపాలే ప్రధాన కారణమని తేలింది. హైదరాబాద్కు చెందినటువంటి యార్లగడ్డ కోటేశ్వరరావు వద్ద సెకండ్ హ్యాండ్లో ఈ బస్సును కొనుగోలు చేసి కండిషన్ సక్రమంగా లేకపోయినా రోడ్డు మీదకు తీసుకురావడం యజమాని చేసినటువంటి తప్పిదంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి వెంటనే తప్పించుకోవాలని చూసిన డ్రైవర్ యజమానిని పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి అధికారులు మరిన్ని లోతైనటువంటి విచారణలు జరుపుతున్నారు.